కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజాపాలన విజయోత్సవం కార్యక్రమంలో భాగంగా ఇల్లందు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో జగదాంబ సెంటర్ నుంచి గోవింద్ సెంటర్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత పరికరాలు అందజేశారు. మెప్మా ఆధ్వర్యంలో పలు వంటకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేదల సంక్షేమం కోసం పాటుపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇచ్చిన హామీలని నెరవేరుస్తూ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరకాలం పూర్తి చేసుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుపుకొని ఈరోజు 1వ తారీఖు 9 వరకు జరిగేటువంటి విజయోత్సవ కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం పిలుపునివ్వడం, అదే రోజు నుంచి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున విజయోత్సవాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు పోతా ఉన్న సమయంలో మరి ఈరోజు మున్సిపల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ చేసుకుని మున్సిపాలిటీ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఇంకా మహిళా శక్తి మరి క్యాంటీన్తో పాటు స్టాల్స్ కూడా ఏర్పడడం జరిగింది. వాటిని మనందరం కూడా తొలగించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మహిళా శక్తిని బలోపేతం చేయాలి, ఆర్థికంగా ముందుకు తీసుకోవడానికి గొప్ప ఆలోచన తీసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వంలో మరి చక్కటి సంకేత పత్రాలు ఎన్నికల ముందు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో